బెత్లెహేములో పుడితే లోకమంతా ఎట్లా వెలుగుతుంది? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందాక చెప్పాడు కదా అయ్యగారు, బెత్లెహేం ఎక్కడుంది? ప్రపంచానికి. మన ఇంట్లో దీపం ముట్టించి ఎక్కడ పెడతాం? సెంటర్లో పెడతామా, మూలకు పెడతామా? చెప్పాలి. ఎక్కడ పెడతాం? మధ్యలో పెడతాం. ఎక్కడ పెడతాం? ఎందుకు మధ్యలో పెట్టాలి? అది చుట్టూ కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ఏదో ఒక మూలకు పుట్టొచ్చు, ఏదో ఒక ప్రాంతంలో పుట్టొచ్చు, కానీ ఆయన భూమధ్యపురములోనే ఎందుకు పుట్టాడు అంటే ప్రపంచం అంతటికి వెలిగేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్తా. ఆ లైట్ వెలుగుతుంది కదా, వెలుగుతుందా వెళ్ళట్లేదా? వెలుగుతుందా వెళ్ళట్లేదా? నువ్వు అంటేనే వెలిగినట్ట, నువ్వు అనకపోయినా కూడా వెలిగినట్టేనా? అది వెలుగుతుందా? నువ్వు అంటేనే వెలిగినట్ట, నువ్వు అనకపోయినా వెలిగినట్టేనా? నువ్వు ఒప్పుకుంటేనే వెలిగినట్ట, నువ్వు ఒప్పుకోకపోయినా వెలిగినట్టేనా? కొంతమంది అంటారు కదా, నేను ఒప్పుకోను అది వెలుగుతుందని ఒప్పుకోని అంటారు. నువ్వు ఒప్పుకోనంత మాత్రాన అది వెలుగుతలేదా? నువ్వు ఒప్పుకోనంత మాత్రాన అది వెలుగుతలేదా? రక్షకుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒప్పుకోనంత మాత్రాన, నువ్వు పరిగణించనంత మాత్రాన ఆయన లోకానికి వెలుగు కాకుండా పోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చాను. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం ఏంటంటే భూలోకంలో ఉన్న మానవాళిని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. తనతో పాటు తన స్వరూపం ఇచ్చి, ఏమిచ్చి? దేవుని స్వరూపం అంతా ఏ స్వరూపం అయింది? ఇప్పుడు అంతా రకరకాల స్వరూపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ముఖం సంతోషంగా ఉన్నప్పుడు తిరుగుంటుంది, చెప్పలేదు నాన్న. బాధ కలిగినప్పుడు తిరుగుంటుంది, కోపం వచ్చినప్పుడు తిరుగుంటుంది, ఈర్ష్య కలిగినప్పుడు తిరుగుంటుంది. అంతేనా కాదా? అరే చెప్పలేదురా, అంతేనా కదా? మల్టిప్లై అయిపోతుంటుంది మన ముఖం. ఏమవుతుంది అండి? రకరకాలుగా మారిపోతుంటుంది, రకరకాలుగా మారిపోతుంటుంది. అసలైతే మనది ఏ రూపం? చెప్పు, ఏ రూపం నాన్న? దేవుని స్వరూపం మనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్న మానవుణ్ణి మళ్ళీ దేవుడు ఏం ఆలోచన చేశాడంటే వీళ్ళకు మళ్ళీ నా స్వరూపం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అందుకని మనల్ని క్రీస్తు స్వారూప్యములోనికి మార్చడానికి. ఎవరికి? ఎట్లా మారాలి మనం? మీరు చూడండి, బాప్తిసం తీసుకోకముందు నీ ముఖం ఎట్టుంటుంది, బాప్తిసం తీసుకొని నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు నీ ముఖం ఎట్టుంటుంది? వెలుగుతుందా వెలుగదా? చెప్పరేందిరా? అది చర్చలకు వచ్చిందాకనేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వెలుగు జీవితకాలం మట్టుకుండాలి. హల్లెలూయా. యేసు ఈ లోకాన పుట్టడం వల్ల ఈ లోకానికి వెలుగు వచ్చింది. యేసు ఈ లోకానికి రావడం వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చింది. యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడయ్యా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి దేవుని చిత్తం అంటే మానవాళి అంతా కూడా ఆయన దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మానవాళి ఆయన దగ్గరికి పోవాలి? ఆదికాండం 2:7 ఒక మాట ఉంటుంది, చదవకండి, నేను చెప్తా. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊడగా నరుడు జీవాత్మాయను. ఏ ఆత్మాయను? ఒక ఆయన నన్ను అంటాడు, ఏ దేవుడు ఎక్కడున్నారా? దేవుడు ఎక్కడున్నారా? మీరంతా దొంగలు, దేవుడు ఎక్కడున్నారా? చెప్పు చెప్పు అంటాను. అరే ఉన్నాడా నాన్న? నేను అంటాను, దేవుడు ఉంటే చూపిరా నాకంటే. ఏం లేదుగా, నాకు బాధ అనిపించన్నా. ఏం లేదన్నా, దేవుడిని చూస్తావా అన్నా అని అన్నా. అంటే చూస్తారా అన్నాడు. అన్న నువ్వు చూడలేవని అన్న. ఏ చూస్తారన్నా, నీకు దేవుడు కనపడాలంటే ఒక్క 10 నిమిషాలు నోరు ముక్కు మూసుకో అన్న. ఏంటిది? ఆయన ఎంత ఎత్తునడో కనపడతాడు, ఆయన ఏ కలర్లో ఉన్నది కనపడతాడు. అంత తిక్క ప్రశ్నలు ఎత్తారు కదా కొంతమంది. దేవుడు ఉంటే చూపి నాకు, దేవుడు ఉంటే ఇట్లెందుకు అయింది, దేవుడు ఉంటే అట్లెందుకు అయింది. అన్నీ ఏంటి చెప్పండి? తెలివి తక్కువ ప్రశ్నలు. ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు? మీరు తెలియకలో అనుకుంటారు. ఏమనుకుంటారండి? నేను తెలియకలో నేను ప్రశ్న వేస్తే వాడు చెప్తాడా అని అనుకుంటాడు. కానీ వాడు తెలివి తక్కువ అన్న సంగతి మూసుకున్నాడా? మరి ముక్కునోరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను పోతే నాకు మంచి సహకారం అందిస్తాడు ఆయన. ఏమిస్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తాను ఈ మాట మీకంటే యేసు మనని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనని ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన అద్వితీయ కుమారునిగా ఈ లోకంలోకి యేసును పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు నామధేయునిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. లోకంలోకి వచ్చి ఏం చేసిండు చెప్పండి? ఎలా వచ్చిండు ఆయన? శరీరధారిగా వచ్చాడు. లాలి లాలి అనుచు బాలకు జోల పాటలు పాడరు యాలో,
మరి అమ్మ గర్భాన మనుజుడై పుట్టంగా మానవ అవతారుడే ఉయ్యాలో, పశుల పాకాలోనే పొత్తి గుడ్డల్లోన చిట్టిని పాపను చూడరుయ్యాలో. మరి అమ్మ గర్భాన మనుజుడై పుట్టంగా మానవ అవతారుడే ఉయ్యాలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసు పుట్టుక ఈ లోకానికి సంతోషంగా తెచ్చింది. ఏం తెచ్చిందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెచ్చింది? పోరగండ్లకి ఏమన్నా దొరకంగానే అంటారా అంటారా చెప్పండి. అంటే ఏంది అన్నట్టు అది వర్ణించలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వర్ణించలేము. ఎందుకు అంటే అది వర్ణనాతీతమైంది. యేసు పుట్టుక కూడా ఈ లోకానికి వర్ణనాతీతమైంది.